సీఎం వైఎస్ జగన్ చిత్రపటంతో ఉన్న శిలాఫలకాన్ని జనసేన కార్యకర్తలు తొలగించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తాటిపత్తి ఉప సర్పంచ్ దాసం వెంకటేష్ సచివాలయం సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తాడిపర్తి గ్రామంలో సచివాలయంపై జన సైనికులు చేసినటువంటి దాడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు ఎన్నైనా మారచ్చు, కానీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎక్కడికి పోవు. ఏ రోజైనా సరే ఈ ప్రభుత్వంలో మా గ్రామానికి ఈ మంచి పని జరిగింది, మా గ్రామానికి ఈ మంచి పని జరిగిందని ప్రజలు ఏ రోజుకి చెప్పుకుంటానే ఉంటారు. ఏ ప్రభుత్వంలో అయినా సరే, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అయినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా, ఎప్పుడైనా సరే ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులకి శిలాఫలకాలు పెట్టడం అనేది ఎప్పుడు నుండో వస్తా ఉన్న ఆనవాయితీ. ఈ రోజున పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈరోజు జన సైనికులు చేసే చేష్టలు అనేవి చాలా వికృతంగా గ్రామాల్లో విధ్వంసాలు సృష్టించే విధంగా ఉన్నాయనేది ఈ ఒక్క చిన్న ఉదాహరణ మా గ్రామం సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు సచివాలయం మీదకి వెళ్ళి జగన్ గారి ఫోటో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేయడం అనేది చాలా హేయమైన చర్య. అక్కడ సీసీ ఫుటేజ్లో ఇదంతా రికార్డ్ అవ్వంగా అక్కడ పంచాయతీ సిబ్బందికి కానీ, సచివాలయ సిబ్బందికి కానీ, అధికారులకు కానీ మేము అందరి దృష్టికి తీసుకెళ్ళంగా సీసీ ఫుటేజ్లో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండగా కూడా ఈ రోజుకి కూడా సచివాలయ శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఈ అధికారులని ఏమనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మేము అందరం ఉన్నాం. ఇటువంటి చర్యలు మేము చేయగలం. మేము చేస్తే ఈరోజు శిలాఫలకాలు ఎన్నెన్ని ధ్వంసం చేసిన దాని తర్వాత గ్రామంలో ఉండే శాంతి భద్రతలు ఎంత ఇబ్బందికి గురవుతాయి అనేది మేము ఆలోచించి ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము దానికి దూరంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీనిపైన స్పందించి దీన్ని వెంటనే ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకుని మళ్ళీ ఏదైతే శిలాఫలకం ఏదైతే ఉందో దాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపై మేము ఎక్కడితో ఆగం. గత 3 నెలల కాలం వరకు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. కానీ ఎటువంటి హేయమైన చర్యలకి మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులు కానీ ఈ రోజు నేను ఎక్కడ మా గ్రామంలో ఏ అభివృద్ధి పనులు టీడీపీ పనులు చేసినా సరే మేము ఎప్పుడూ అటువంటి చర్యలకు పాల్పడలేదు. ఎందుకంటే అటువంటి సంస్కృతి మా పార్టీలో లేదు, అటువంటి సంస్కృతి మా పార్టీలో ఉండదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి హేయమైన చర్యలు జనసేన పార్టీ ఎందుకు చేయిస్తుంది అనేది ఒక్కసారి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్న పిదప మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి పార్టీ పరంగా దీని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఎంతవరకు తీసుకెళ్ళాలో అంతవరకు తీసుకెళ్లి దీన్ని ఎంతవరకు అన్నా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తాము.